నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఒకవైపు వందే మాతరం అంటూ దేశాన్ని బ్రిటిష్ ముష్కరుల చేతుల నుంచి ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈ దేశాన్ని మనం స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు మళ్ళీ తిరిగి కొద్ది మంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ గుత్త పెట్టుబడిదారుల యొక్క పెత్తనం క్రమంగా భవిష్యత్తులో ఒక భయాన్ని కలిగిస్తుందనేదే చెప్పాలి. అయినా కూడా దాని గురించి ఆలోచించకుండా ఇంకా అదే క్రమంలో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెళ్ళడం అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ప్రజల్లో కూడా మరి ఇప్పటికిప్పుడు అంత చైతన్యం వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సరే, ఈ విషయాలన్నీ ఎలా ఉంచినట్లయితే, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెత్తనం వెళితే వాళ్ళు గనక అలిగినా, కోపం వచ్చినా, ఆగ్రహించినా ఏమవుతుంది, ప్రజలు ఎంత దారుణంగా ఎన్ని రకాలుగా కష్టాలు పడవచ్చు అనేటువంటిది ఇండిగో సంస్థ యొక్క వ్యవహారం ద్వారా మనకి తెలిసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోనేమో ఉక్కు ఫ్యాక్టరీ గురించి వాళ్ళు సైతం గొడవ చేస్తున్న పరిస్థితి, మరొక వైపు ప్రైవేటు మెడికల్ కాలేజీల గురించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అయినా సరే ప్రైవేటు అంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న నేపథ్యంలో ఇండిగో సంఘటనతోనైనా ప్రభుత్వం రియలైజ్ అయ్యే పరిస్థితి కనపడలేదు. ఇది ఇలా ఉంటే అసలు మరి ఇంత దారుణంగా దెబ్బతిన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ని ఏం చేస్తారు అనేటువంటి దీని మీద ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. అదే ఏంటన్నట్లయితే, ఆదానీ గ్రూపు ఇండిగో ఎయిర్లైన్స్ని స్వాధీనం చేసుకుంటుంది అనేది. దీని మీద అధికారికంగా సమాచారం అంటే ఆథెంటిక్గా అఫీషియల్గా ఎక్కడ లేకపోయినా కూడా ఈ స్పెక్యులేషన్ జరుగుతున్న తీరు ఏంటంటే, ఇండిగో ప్రస్తుతం రాహుల్ భాటియా నేతృత్వంలోని ఆ ట్రావెల్ మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ దీని మీద ఉంది. ఇది ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో రాహుల్ భాటియా నేతృత్వంలో ఇది నడుస్తుంది. అయితే ఇటీవల సంఘటనలు ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే, కొంతమంది క్రైసిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యతిరేకతను వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇదే సమయం మనకి అనేటువంటి దీంట్లో విమానయాన రంగంలోకి ప్రవేశించడం కోసం, ఇండిగోని టేకప్ చేయడం కోసం ఇదే మంచి తరుణం అని చెప్పని ఆదానీ గ్రూప్ ఆలోచిస్తుంది అనేటువంటిదే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక స్పెక్యులేషన్. మరి ఆదానీకి ఇదేమైనా ఒక ఈ విమానయానాలకు సంబంధించినటువంటి ఈ ఫీల్డ్ ఏమైనా కొత్త అంటే కొత్త ఏం కాదు. దీని సంగతి, దీంట్లో లాభాలు, దీని వ్యవహారాలు అన్నీ కూడా ఆదానీ బాగా తెలుసు. ఆదానీ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయ ఆపరేటర్ అయినటువంటి ముంబాయి, అహ్మదాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలను ఇది నిర్వహిస్తూ ఉంది. తర్వాత ఆదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ మొత్తం ప్రయాణికుల అనుభవాలని అన్నిటినీ కూడా పూర్తిగా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక పైలట్ శిక్షణ కూడా ఉంది. డిసెంబర్ 25లో ఆదానీ గ్రూపు స్వతంత్ర పైలట్ శిక్షణా కేంద్రమైన FSTC అంటే ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్లో మెజారిటీ వాటాని కూడా కొనుగోలు చేసింది. ఇది చేసిన తర్వాత ఇందులో లాభాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చవిచూసి ఆదానీ ఇప్పుడు ఈ విమానాల యొక్క దీంట్లో తిప్పడానికి కూడా బాగానే ఉంటుందనే దీనికి ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఫ్లైట్ల కొరత కారణంగా విమానాలు రద్దయినటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్స్టిట్యూట్ ఎలాగో వాళ్ళకు ఉంది, దాన్ని ఇంకొంచెం వీళ్ళు ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇండిగో సంక్షేమాన్ని తనైతే ఒక దారిలో పెట్టగలుగుతాడు. ఇండిగో పెద్ద సంక్షోభాన్ని ఫేస్ చేసింది. ఇండిగో ప్రమోటర్లు కొన్ని సంవత్సరాలుగా ఎయిర్లైన్లో తమ వాటాలను చాలా చక్కగా కాన్ఫిడెంట్గా స్థిరంగా విక్రయిస్తున్నారు. కానీ ఇది బాగా కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిగోని కనుక టేకప్ చేసినట్లయితే తమకి ఇది చాలా అనుకూలంగా ఉంటుందనేటువంటి దిశగా ఈ గ్రూపు ఆదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ అనేటువంటి ఒక గ్రూపు దీనికి సంబంధించినటువంటి పావుల్ని చకచకా కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఇదే కనుక అయినట్లయితే ఇండిగోని ఆదానీ టేక్ ఓవర్ చేసేటువంటి ప్రకటన అధికారికంగా లేకపోయినా ఇది తప్పదనేటువంటిది కూడా వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో ఉన్నటువంటి విశ్లేషకులు కూడా దీని గురించే చెప్తున్నారు. సో అంటే ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి ఇంకొక ప్రైవేటు వ్యక్తియే తప్ప దీన్ని ఇలాంటి ప్రైవేటు వ్యక్తుల పెత్తందారీతనానికి మాత్రం ముక్కుతాడు వేద్దాం అనేటువంటి ఆలోచన 1000లో 1% కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో. వందే మాత్రం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.